హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఇది స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఈరోజు సగ్బియ్యం కాసామన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ముందుగా సగ్బియ్యం కాసేసుకుని ఒక పక్కన నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఏంటంటే మామూలుగా సేమియా తీసుకున్నాం ఫ్రెండ్స్. సేమియా తీసుకుని ఒక పక్కన పెట్టేసుకుని నెయ్యిలో త్వరగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, జీడిపప్పు చేసేసుకుని ముందుగా ఏంటంటే పాలు పొయ్యి మీద పెట్టేసి ఒక గ్లాసున్నర పాలు పోసి పెట్టేసాం అనమాట. పోసి పెట్టేసి అది కాగుతుండగా సరిపడా వాటర్ పోసేసుకొని ఈ ముందుగా రెడీ పెట్టుకున్న సేమియాలు సగ్బియ్యం కూడా వేసేసి ఒక 10 నిమిషాలు దాన్ని కుక్ అయిన తర్వాత సేమియాలు కూడా వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. సరిపడిన వాటర్ కూడా పోసేసుకుని అందుట్లో ఏంటంటే సేమియాలు కూడా వేసేసుకుని ఇలాచీ కూడా వేసేసుకోవాలన్నమాట. 2 ఇలాచీస్ వేసుకుని ఆ తర్వాత ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఈ విధంగా అయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు స్పెషల్ అన్నమాట ఫ్రెండ్స్. కీరు సగ్బియ్యం సేమియా జీడిపప్పు అన్నమాట, నెయ్యి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో కనుక ఇది గిన్నెలో పోసి ఇదేమో మామూలుగా కాసిన దాంట్లో ఉంచాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.